ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కపిల తీర్థం, పాయ్ వైస్రాయ్ హోటల్ అంబియన్స్ అండ్ వకులమాత టెంపుల్ గురించి అయితే చూపిస్తాను. రీజనల్ సైన్స్ సెంటర్ చూశాక ఇలా కపిల తీర్థానికి అయితే వెళ్ళాము. కపిల తీర్థం ఎంట్రన్స్లోనే ఇలా లెఫ్ట్ సైడ్ చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ని చక్ర తల్వార్ తీర్థం లేక అల్వార్ తీర్థం అని కూడా అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది శివుడి 12 జ్యోతిర్లింగాలు. నేనైతే ఇప్పటిదాకా ఒకటి కూడా చూడలేదు. మీరందరూ ఏ ఏ జ్యోతిర్లింగాలు చూసారో కామెంట్ అయితే చేయండి. కపిల తీర్థంలో శివుని ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, నమల్వార్ ఆలయం ఇలా చాలా దేవుళ్ళనే మనం దర్శించుకోవచ్చు. కపిల తీర్థంలో వన్ మోర్ హైలైట్ వచ్చేసి ఈ జలపాతం. ఇప్పుడు మనం జలపాతం దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూసారా, ఆ కోత అయితే ఒక అతనితో ఫోటో దిగింది అక్కడ. కపిల తీర్థంలో మాకు దర్శనం చాలా బాగా జరిగింది. కపిల తీర్థంకి చాలా దగ్గరలోనే ఇలా రైట్ సైడ్ పాయ్ వైస్రాయ్ హోటల్కి వెళ్ళాము. ఇక్కడ గృహ కేవ్ రెస్టారెంట్ చాలా బాగుంటుందంట. అదేంటో మీరు కూడా చూసేయండి.
పాయ్ వైస్రాయ్ హోటల్లో ఫుడ్ తిని పిల్లల్ని కూడా అక్కడే ఆడించి పేరూరులో ఉన్న వకులమాత టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. కపిలతీర్థం నుంచి పేరూరి వకులమాత టెంపుల్కి రీచ్ అవ్వడానికి నియర్లీ 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ వకులమాత టెంపుల్కి మా బాబాయ్, పిన్ని అండ్ చెల్లితో కలిసి అయితే వెళ్ళాము. నైట్ టైం చాలా బాగుంది లైటింగ్స్తో, మీరు కూడా చూడండి. చాలా సింపుల్గా వకులమాత గురించి చిన్న స్టోరీ చెప్తాను. అదేంటి అంటే, ద్వాపర యుగంలో కృష్ణుని తల్లి యశోదాదేవి అని మనందరికీ తెలుసు. ఒకసారి యశోదాదేవి కృష్ణునితో, నా చేతుల మీదుగా నీకు ఒక్క వివాహం కూడా చేయలేదు అని అన్నారంట. అప్పుడు కృష్ణుడు యశోదాదేవికి ఒక వరం ఇస్తారంట. ఆ వరం వలనే యశోదాదేవి నెక్స్ట్ జన్మలో వకులమాతగా జన్మించి వెంకటేశ్వర స్వామికి పద్మావతికి వివాహం చేశారంట. ఇదే పేరూరి వకులమాతాదేవి కదా. నైట్ టైం టెంపుల్ లుక్ అయితే నార్మల్గా లేదు, వేరే లెవెల్లో అయితే ఉంది, చాలా బాగుంది. టెంపుల్ స్టార్టింగ్లోనే ఈ షాప్లో కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, అన్ని రకాల బ్యావరేజెస్, ఐస్ క్రీమ్స్ అలా చాలానే ఉన్నాయి ఇక్కడ. దీని పక్కన షాప్లోనే పూజకు కావాల్సిన సామాగ్రి, ఫోటో ఫ్రేమ్స్, బ్యాంగిల్స్, బ్యావరేజెస్ అలా చాలా ఉన్నాయి. ఇక్కడే పూజా సామాగ్రి తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము. వకులమాతకి ఇక్కడ స్టార్టింగ్లో కూడా పూజలు చేసుకోవచ్చు. మెయిన్ టెంపుల్లో వీడియో తీయకూడదు కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను. వకులమాత టెంపుల్లో దర్శనం కూడా మాకు బాగా జరిగింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.